హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫీషియల్. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. మనం ఈరోజు మనందరికీ ఉన్న ఒక కామన్ అసంప్షన్ని బ్రేక్ చేద్దాం. ఏంటి ఆ అసంప్షన్ అంటే, మనందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనగానే గుర్తొచ్చే కోడింగ్ లాంగ్వేజ్ ఏంటి? మీ అందరికీ మైండ్లో స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. మనకున్న నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో మనకి పైథాన్ మాత్రమే గుర్తొస్తుంది. ఏఐ అనగానే మనకి పైథాన్ మాత్రమే గుర్తొస్తుంది. ఎందుకలా? మనం ఈరోజు ఈ అజంప్షన్ని బ్రేక్ చేద్దాం. ఎందుకు దీన్ని బ్రేక్ చేయాలి అంటే, మనం దీనివల్ల చాలా లాస్ని ఫేస్ చేస్తున్నాం. ఈ లాస్ ఏంటి, దీని యొక్క కాజెస్ ఏంటి అని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అండ్ ఈ అజంప్షన్ని బ్రేక్ కూడా చేద్దాం. ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం అసలు ఏఐ అనగానే పైథాన్ ఎందుకు గుర్తొస్తుంది అనే దానికి రీజన్స్ కనుక్కుందాం. అందులో మంచి రీజన్స్ ఉన్నాయి. పైథాన్ మనకి హ్యూజ్ ఏఐ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆ లైబ్రరీస్ని వాడుకొని చాలా ఫ్లెక్సిబుల్గా ఏఐకి సంబంధించిన ఎటువంటి టాస్క్ అయినా సరే ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇంటిగ్రేషన్ కావచ్చు, ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ఎల్ఎల్ఎం కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని మనం చాలా ఈజీగా ఈ పైథాన్ ప్రొవైడ్ చేసే ఏఐ లైబ్రరీస్ని వాడుకొని అచీవ్ చేయొచ్చు. అందుకోసమే మనకి ఏఐ అనగానే పైథాన్ మాత్రమే గుర్తొస్తుంది. ఈ మధ్య దీనికి యాడ్ ఆన్గా ఇంకో మేజర్ రీజన్ యాడ్ అయింది. అదేంటి అంటే, ఈ మధ్య చాలా భూమిలో ఉంది ఈ కాన్సెప్ట్ వచ్చి. మనం మన అప్లికేషన్లో ఆటోమేషన్ కోసం ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తున్నాం. మనం చాలా టూల్స్ని సెటప్ చేసి ఎప్పుడైతే ఒక ఏజెంట్ని బిల్డ్ చేస్తామో, ఆ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, మనం ప్రొవైడ్ చేసిన టూల్స్ని వాడుకొని మన టాస్క్స్ అన్నిటిని ఆటోమేట్ చేసేస్తుంది. సో ఈ ఏఐ ఏజెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో, దీన్ని కూడా మనం చాలా ఈజీగా పైథాన్ ప్రొవైడ్ చేసే ఏఐ లైబ్రరీస్ని వాడుకొని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఇంకా స్టిల్ అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉంటే, నేను దీని మీద ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో తీసిన. ఆ వీడియో ఇక్కడ కాస్ట్లో వేస్తున్నా, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ వీడియోలో ఏఐ ఏజెంట్ అంటే ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేసిన. అండ్ దాంతోపాటు మీరు ఆ వీడియో చూస్తే మనమే ఒక ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది కూడా క్లారిటీ వస్తుంది. సో మీరు వెళ్ళి ఆ వీడియో చెక్ చేయొచ్చు. సో ఈ పైథాన్లో ఏఐ ఏజెంట్ బిల్డింగ్ కూడా చాలా ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు. సో ఇన్ని ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది కదా బ్రో, మనకి ఏఐ కోసం పైథాన్ ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, ఈ మార్కెట్లో ఇంత డిమాండ్ ఉన్న ఏఐ మీద వర్క్ చేసి మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మనం కూడా పైథాన్ నేర్చుకోవాలి అని మనం చాలామందిని ఒక అజంప్షన్ ఫీల్ అవుతున్నాం. బట్ ఈ అజంప్షన్ని మనం కూడా బ్రేక్ చేయాలి. ఎందుకు అంటే, మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో ఈ రియల్ టైం ఎగ్జాంపుల్తో మనకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ ట్రావెల్స్ ఉన్న ఓనర్ మన దగ్గరకు వచ్చి, ఆ క్లయింట్ వచ్చి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయమన్నాడు అనుకుందాం. వాడి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో మనం ఈజీగా వేసుకోవచ్చు. ఒక అడ్మిన్ డాష్బోర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడైతే ఆ బస్ క్లయింట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏమేమి బస్సెస్ ఉన్నాయి అండ్ ఆ బస్ టైమింగ్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అండ్ ఏ రోజు ఏ బస్సు ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఏసీ బస్సెస్ ఉన్నాయి, ఎన్ని నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, స్లీపరు నాన్ స్లీపరు అండ్ ఏ బస్కి ఆ టికెట్ ప్రైస్ ఎంత అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాడు. అండ్ మనకి దాని తర్వాత ఒక యూజర్ డాష్బోర్డ్ కూడా మెయింటైన్ చేయాలి. ఎక్కడైతే వాళ్ళ కస్టమర్స్ అందరూ వచ్చి బస్ టికెట్స్ పర్చేస్ చేస్తారు, వాళ్ళు రాగానే ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫ్రమ్ అండ్ టు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఏ డేట్ రోజు వెళ్ళాలో సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, స్లీపర్ కావాలా, నార్మల్ కావాలా, ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు వచ్చిన ఏవైతే బస్ అవైలబిలిటీలో ఉన్నాయో వాటి టైమింగ్స్, వాటి బస్ టికెట్ ప్రైస్ బట్టి వాళ్ళు ఆ బస్ టికెట్ అనేది పర్చేస్ చేస్తారు. సో పర్చేస్ చేయాలి అంటే మనం పేమెంట్ గేట్వే కూడా హ్యాండిల్ చేయాలి. సో ఇన్ని కాంప్లెక్స్ థింగ్స్ ఉన్న ఈ అప్లికేషన్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన క్లయింట్కి ఏమాత్రం మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నా సరే, ఇప్పుడున్న మోడర్న్ రిక్వైర్మెంట్స్ ప్రకారం పక్కా ఏఐ ఇంటిగ్రేషన్ అడుగుతాడు. అండ్ ఇన్ కేస్ బై ఛాన్స్ వాడికి కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండి మంచి నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఒక ఏజెంట్ని కూడా బిల్డ్ చేయమని ఛాన్స్ ఉంది. సో వాడికి ఏజెంట్ ఎందుకోసం కావాలి, బేసికల్లీ మనం గెస్ కొట్టవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు డే టు డే సెలెక్ట్ చేసుకోవడం యూజరు, అండ్ దాని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అండ్ దాని తర్వాత దాంతోపాటు ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, సో ఈ ఆప్షన్స్ అన్ని యూజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలా కాకుండా ఎప్పుడైతే ఒక ఏజెంట్ని బిల్డ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా యూజర్ చేంజ్ చేస్తాడు. హే, ఐ వాంట్ టు విజిట్ గోవా ఆన్ సో డేట్ ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా, ఐ వాంట్ టు ట్రావెల్ ఇన్ ఏసీ బస్ అని అడిగాడు అనుకోండి,
వాడు అడిగిన డే టు డే రోజు వాడు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎన్ని బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వాటి టైమింగ్స్ ఏంటి అని మన ఏజెంటే ఆటోమేటిక్గా వాడికి ఇస్తుంది. అండ్ దాంతోపాటు వాడి బస్ టికెట్ ప్రైస్ వాడిని టాలీ చేసుకొని వాడికి నచ్చిన బస్ టికెట్ని వాడు బుక్ చేసుకుంటాడు. సో మన ఏజెంట్ ఏదైతే ఉందో మనం బిల్ చేసింది ఆటోమేటిక్గా మనం ప్రొవైడ్ చేసిన టూల్స్ని వాడుకొని ఆ పేమెంట్ని కూడా సక్సెస్ చేసి వాడి దగ్గర నుంచి మనీ కలెక్ట్ అవ్వగానే వాడి టికెట్ని కూడా ఆటోమేటిక్గా మెయిల్ చేసేయాలి. సో ఇంత టాస్క్ని ఆటోమేట్ చేయడం కోసం ఒక ఏజెంట్ని కూడా బిల్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఆ రిక్వైర్మెంట్ కూడా అడిగే ఛాన్స్ కూడా ఉంది మన క్లయింట్. ఇప్పుడున్న మోడర్న్ రిక్వైర్మెంట్స్ కోసం అది బేసిక్. అది ఆ ఏ క్లయింట్ అయినా సరే ఆ రిక్వైర్మెంట్ అడగొచ్చు. ఎవరికైనా సరే వాళ్ళ అప్లికేషన్లో ఏఐ ఇంటిగ్రేషన్ అనేది కావాలి. సో ఈ అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేయడం అంతా వదిలేసి ఎప్పుడైతే క్లయింట్ ఎండ్ ఆఫ్ ద డే ఏఐ ఇంటిగ్రేషన్ అంటాడో అప్పుడు మనకి పైథానే గుర్తొచ్చింది అనుకోండి. పైథాన్లో మాత్రమే ఏఐ లైబ్రరీస్ ఉన్నాయి అండ్ అందులోనే మనం సింపుల్గా మన టాస్క్ అనేది అకాంప్లిష్ చేయొచ్చు అని మనం ఫిక్స్ అవుతే సో ఇక్కడ ఒక ఫ్లా ఉంది. ఏంటది అంటే ఇప్పుడు ఏఐ అనగానే పైథాన్ గుర్తురావడం వల్ల మనం ఈ అప్లికేషన్ మొత్తం ఈ అడ్మిన్ డాష్బోర్డ్, యూజర్ డాష్బోర్డ్, పేమెంట్ మేనేజ్మెంట్ ఇంత కాంప్లెక్స్ థింగ్స్ మొత్తాన్ని మనం పైథాన్లో డెవలప్ చేద్దాం అండ్ దాంతోపాటు ఏఐ ఇంటిగ్రేషన్ కూడా చేసేద్దాం అని మనం అనుకుంటే సో పైథాన్ అనేది ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి ఒక వెబ్ అప్లికేషన్ అనుకుందాం. పైథాన్ అనేది వెబ్ అప్లికేషన్స్ కోసం డిజాంగో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడ్ చేసినా సరే పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఈ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది కంపైల్డ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, C# ఇలాంటి లాంగ్వేజెస్తో పోలిస్తే దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా లో ఉంటుంది. సో వెబ్ అప్లికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది పైథాన్ మ్యాచ్ అవ్వదు అండ్ వెబ్ అప్లికేషన్స్కి పైథాన్ సూట్ అవ్వదు. ఓకేనా? ఈవెందో ఒకవేళ మీరు చేద్దాం అనుకున్నా సరే పైథాన్ సింటాక్స్ వల్ల మనకి అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది. ఏవైనా బగ్స్ వచ్చినా సరే రిజాల్వ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఈ కాంప్లెక్స్ థింగ్స్ లైక్ అడ్మిన్ డాష్బోర్డ్, యూజర్ డాష్బోర్డ్ అండ్ పేమెంట్ గేట్వే మేనేజ్మెంట్ ఇవన్నిటిని వదిలేస్తే మనం ఓన్లీ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం పైథాన్కి షిఫ్ట్ అవ్వడం అనేది ఒక ఫూలిష్ వర్క్ అవుతుంది. అంటే అది అంత మంచి ఐడియా కాదు. అవునా కాదా? సో ఇప్పుడు ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఏదో ఒక టెక్నాలజీలో హ్యాండ్స్ ఆన్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా వచ్చు అండ్ జావా విత్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాడి మనం చాలా ఈజీగా అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చేయగలుగుతాం అనుకుంటే ఇప్పుడు క్లయింట్ ఎవరైతే వచ్చాడో వాడికి కావాల్సిన అప్లికేషన్, ట్రావెల్ ఏజెన్సీ కావాల్సిన అప్లికేషన్ కూడా జావా ప్రొవైడ్ చేసే కాన్కరెన్సీ అండ్ స్ప్రింగ్ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ అండ్ MVC ఫ్లో ఏదైతే ఉందో వాటిని వాడుకొని మనం చాలా ఈజీగా అప్లికేషన్ అనేది స్ప్రింగ్లో డెవలప్ చేయొచ్చు. అవునా కాదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లయింట్ అడిగిన ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ అనగానే పైథాన్ గుర్తు రావడం పక్కన పెట్టేసి మనం డెవలప్ చేస్తున్న స్ప్రింగ్లో ఆ అప్లికేషన్ కోసం ఏఐ లైబ్రరీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా అని మనం సెర్చ్ చేయాలి. సో అలా సెర్చ్ చేస్తే మనకి స్ప్రింగ్ అనేది ఏమేమి ఏఐ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మాకు తెలుస్తుంది. సో మీరు నమ్మరు, స్ప్రింగ్ ఏఐ సెక్షన్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఎన్ని ఏఐ లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుందో తెలుసా? ఒలామా కోసం LLMs ఇంటిగ్రేషన్ కోసం ఒలామా లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనకి ఓపెన్ ఏఐ కోసం ఓపెన్ ఏఐకి సంబంధించిన లైబ్రరీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ వెర్టెక్స్, జెమినై అండ్ వెక్టర్ డేటాబేస్ లైబ్రరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ క్లాడ్ లైబ్రరీస్. సో ఇలా హ్యూజ్ ఏఐ లైబ్రరీస్ అనేది స్ప్రింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ వాటిని వాడుకొని చాలా ఈజీగా మనం ఏఐ ఇంటిగ్రేషన్ కావచ్చు అండ్ ఏఐకి సంబంధించిన టూల్స్ బిల్డ్ చేయడం, ఒక ఏజెంట్ని బిల్డ్ చేయడం కూడా చాలా ఈజీగా మనం స్ప్రింగ్లో చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ లేదు మనం స్ప్రింగ్ జావా కాకుండా మనం ఒకవేళ హై స్కేలబిలిటీ అండ్ హై పర్ఫార్మెన్స్ కోసం Node.js చూస్ చేసుకున్నాం అనుకుందాం అండ్ మనకి Node.js మీద కూడా గ్రిప్ ఉంది అనుకుందాం. Node.js అంటే సో ఇప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి? మొత్తం అప్లికేషన్ బిల్డింగ్ అయిపోయాక ఈ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం జావా స్క్రిప్ట్లో ఏమైనా ఏఐకి సంబంధించిన లైబ్రరీస్ ఉన్నాయా లేదా వెతుక్కోవాలి. సో అలా వెతికినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసే విషయం ఏంటి అంటే జావా స్క్రిప్ట్ కూడా పైథాన్కి ఏమాత్రం తగ్గకుండా మంచి ఏఐ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ వాటిని వాడుకొని మనం చాలా ఈజీగా Node.jsలో కూడా జావా స్క్రిప్ట్ ఏఐ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, వాటిని వాడుకొని Node.jsలో ఏఐ ఇంటిగ్రేషన్ చేస్తాం అండ్ అలానే ఒక ప్రొఫెషనల్ ఏజెంట్స్ కూడా బిల్డ్ చేస్తాం మన క్లయింట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. ఓకేనా? సో ఇలా మనం ఏఐ ఇంటిగ్రేషన్ అనగానే పైథాన్లోనే సాధ్యం అనే మిస్కన్సెప్షన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో మనకి ఇలా కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం బిల్డ్ చేస్తున్న మనకు ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఉన్న టెక్నాలజీలో కూడా ఏఐ లైబ్రరీస్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వాటిని మనం ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనేది మనం చూడొచ్చు. ఓకేనా? సో ఈ నాలెడ్జ్ని మనం ల్యాక్ అవుతున్నాం. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా ఏఐ అనగానే పైథాన్ అనే అసెప్షన్లో ఉంటామో ఈ అసెప్షన్ వల్ల మనకు ఆల్రెడీ వచ్చిన హ్యాండ్స్ ఆన్ టెక్నాలజీ లైక్ జావా కావచ్చు, Node.js కావచ్చు, ఈ టెక్నాలజీస్లో ఒకవేళ మనకి జావా స్క్రిప్ట్ ఏఐ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసినా, స్ప్రింగ్ ఏఐ లైబ్రరీస్ ప్రొవైడ్ చేసినా వాటిని పట్టించుకోకుండా మనం జస్ట్ ఒక అసెప్షన్ ఏం ఫిక్స్ అవుతాం? ఏఐ అంటే పైథాన్,
పైథాన్లో మాత్రమే ఏఐకి సంబంధించిన లైబ్రరీస్ ఉన్నాయి. ఈ అసంప్షన్ వల్ల మనకు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్, ఆల్రెడీ హ్యాండ్స్ ఆన్ ఉన్న టెక్నాలజీస్లో ఏఐ లైబ్రరీస్ని మనం గమనించట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియో తర్వాత అయినా సరే మనకు ఆల్రెడీ స్ప్రింగ్లో ఏఐ లైబ్రరీస్ చాలా ఉన్నాయి అండ్ వాటిని వాడుకొని కూడా మనం ఈజీగా జావాలో ఏఐ ఏజెంట్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. నేను దీని మీద ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో కూడా తీసిన, ఓకేనా. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాడి ఏఐ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు ప్రొఫెషనల్వి అనేది ఒక డెడికేటెడ్ వీడియో కూడా తీసిన. మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు ఒకవేళ జావా విత్ స్ప్రింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అది చెక్ చేయొచ్చు, చాలా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ మనం ఒకవేళ జావా స్క్రిప్ట్ విషయానికి వస్తే నేను జావా స్క్రిప్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి జావా స్క్రిప్ట్లో కూడా మంచి ఏఐ లైబ్రరీస్ వచ్చినాయి అండ్ వాటిని వాడుకొని మనం Node.jsలో ఒకవేళ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి ఏపీఐస్ రాస్తే అందులో కూడా ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. వీటి కోసం అని సపరేట్గా మనం పైథాన్ నేర్చుకోవాలి ఏం లేదు అండ్ అందులో మాత్రమే ఏఐ లైబ్రరీస్ ఉన్నాయన్న అసెప్షన్ కూడా లేదు మనకి, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసమే నేను ఈ వీడియో అనేది తీసిన. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే మీ వీడియోకి లైక్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్తో మరోసారి మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.